ఏంటమ్మా ఆశీర్వదించడానికి ఒక క్షణం ఆలోచించావు? అక్క, రాక్ స్టార్ నీ మెల్లో తాళి కడతాడో లేదో అని భయపడుతున్నట్టుంది అమ్మ. గందుకే స్వచ్ఛ ఇస్తుంది. పిన్ని, ఇంకెలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా సరే, ఈరోజు అక్క మెడలో రాక్ స్టార్ తాళి కడతాడు. మా నమ్మకం కూడా గదేనమ్మా. ఎంత నమ్మకం ఉన్నా ఎక్కడో దిగులుంటది కదా. తులసమ్మ, ఆ గుగులు దిగులు తీసేసేయ్. మన బిడ్డ అంత ఘనం బాబు కోసం పూజలు చేసింది. బాబుని అలకనందని ఆ అమ్మవారే దగ్గరుండి కలుపుతుంది. నువ్వు చెప్తుంది నిజమే తాత. ఆ అమ్మవారి ఆశీర్వాద బలం నాకుంది. ఇదంతా నా పెళ్లి జరిగి తీరుతుందని నేను నమ్ముతున్నాను. ఈ పెళ్ళే నా జీవిత గమ్యమని కూడా ఆ అమ్మవారి ద్వారా అర్థం చేసుకున్నాను. ఆ అమ్మవారే అనుగ్రహించాక రాక్ స్టార్తో నీ పెళ్లి ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఏం తెసా ఇది? దీనికి ఎవరితోనో పెళ్ళా? గా పెళ్ళికి నేను శుభాకాంక్షలు చెప్పి యాడిచ్చిన్నా? గదే దొర, నాకు అర్థం కాక నీతానికి వచ్చిన. రై, ఎవర్రా ఇల్లు? గింత ధైర్యంగా నేను పెళ్లి చేసుకున్న దాని పెళ్లికి నేనే యాడిచ్చినట్టు పేరెట్లిచ్చిండ్రా? దొర, గా యాడ్ కింద నెంబర్ ఇచ్చిర్రు, అది ఆళ్ళదే అనుకుంటా. ఇళ్లను వదలను, దాన్ని వదలను, దాన్ని చేసుకునే గా విరాజ్ గాన్ని కూడా వదలను. అంతా అయిపోయింది మామ్. గౌరీ పూజ కూడా జరిగిపోయింది. అది అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా అయిపోయింది. ఏం చేస్తాం? మన ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే అది పాటికి శమం అయిపోయేది. ఆ పిల్ల మధ్యలో రాకపోయింటే మనం అనుకున్నదే జరిగేది. మొత్తం అంతా చిన్నపిల్ల వల్లే వచ్చింది. మనల్ని ఏం చేయనీయకుండా చేసి మనతోనే ఆడుకుంది. ఏంటి, నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు, ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఆ కొబ్బరి నీళ్ళలో పాయిజన్ కలిపావని ఎవరికైనా చెప్పావా? మీరు ఇంకో తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళకే ఆ నిజం చెప్తాం. అవసరం లేదు, మేమే తప్పు చెయ్యం. మీదే అనుకుంటా ఈ ఫోను. ఈ ఫోన్ నీకెక్కడ దొరికింది? అదంతా ఎందుకు? అది నీ ఫోనా కాదా? నాదే. మా ఫోనే అని కరెక్ట్గా ఎలా తీసుకొచ్చావు? ఇందాక మీరున్న గదిలో ఫోన్ మోగుతూ ఉంటే మీదేనేమో అని తెచ్చిచ్చాను. ఎవడు ఫోన్ ఎత్తట్లేదు.
సరే నేను వెళ్తాను. ఏ చెడునైతే మీరు కోరుకుంటున్నారో మీ చేతే నందు జీవితంలో జరగాల్సిన మంచిని జరిపిస్తాను. ఈ నెంబర్కి ఎవరో కాల్ చేశారు. ఈ మొబైల్ నెంబరే కదా పేపర్లో యాడ్ ఇచ్చావు. ఆ డమ్మీ దానికి సంబంధించిన వాళ్ళే చేసుంటారు. ఆ నెంబర్కి కాల్ చేయి. వాళ్ళే మళ్ళీ కాల్ చేస్తున్నారు మా. లిఫ్ట్ చేయి. హలో, ఎవరు? నేనెవలో కాదు, నువ్వెవలో? కాల్ చేసింది మీరు. ముందు మీరెవరో చెప్పండి. ఈ పేపర్లా యాడ్ ఇచ్చినావు, అది నా పేరు మీద. నేను గిట్ట తాళిగట్టిన పోరిది ఫోటేస్ మరీ ఇచ్చినావు. ప్రకటన ఇచ్చే ధైర్యం ఎట్లొచ్చింది నీకు? ఏంటి? అర్థం కాలే? నేను పెళ్లి చేసుకున్న పోరికి వేరే వాడితో పెళ్లి అని ప్రకటన ఇచ్చుడేంది? నువ్వు తనని పెళ్లి చేసుకున్నావా? అవును. దాని పేరు చైత్ర కాదు, అలకనంద. అదుండేది బాన్సువాడా. నా చేత తాలిగిట్లా గట్టించుకొని నన్నే కాదని బాన్సువాడకెళ్ళి పారిపోయి సిటీకొచ్చింది. అది నా పోరి. అది నాకు కావాలి. అది యాడుందో చెప్పు, లేదంటే నీ ఫోన్ నెంబర్ నుంచి నీ వివరాలు తెలుసుకుంటా. మొదట నీ అంతు చూసి తరువాత అలకనందను దోల్కపోతా. నీ పోరికి ఇవాళ ఇక్కడ పెళ్లి. ఆ పెళ్లి జరగకూడదు. ఒకవేళ జరిగినా సరే దాని మెడల తాళి తెంపి మరీ దాన్ని దోల్కపోతా. అయితే అడ్రస్ పంపిస్తాను. నీకు చేతనైతే వచ్చి ఇక్కడి నుంచి తనని తీసుకెళ్ళు. పంపో, అడ్రస్ పంపో. నేనంటేంతో చూపిస్తా. ఫోన్ కట్ చేయగానే అడ్రస్ మ్యాప్తో సహా పెడతా. ఫోన్లో చూపించిన ఆవేశం ఇక్కడికొచ్చి చూపించు. ఏమైందిలయ్యా? దొరికింది మామ్. ఆ నకిలీ చైత్ర, దాని వివరాలన్నీ తెలిసాయి. ఇంతకీ ఎవరది? దాని పేరు అలకనంద. బాన్సువాడంట దాని ఊరు. దానికి తాళి కట్టినవాడే ఫోన్ చేశాడిప్పుడు. వచ్చి దాన్ని లాక్కుని తీసుకెళ్తానంటున్నాడు. హోప్స్ అన్నీ వదిలేసుకున్న తర్వాత ఎంత మంచి న్యూస్ చెప్పావే. ఆ పిల్ల దాన్ని చావు నుంచి తప్పించింది, కానీ టైంకి ఈ ఫోన్ మనకిచ్చి మంచి పని చేసింది. ఏంటి మళ్ళీ నన్నే తలుచుకుంటున్నారా? ఏం లేదు. మళ్ళీ ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదు, మాకేం తెలీదు. మేమేం తప్పు చేయట్లేదు. చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. పిన్ని, ఈ పిల్లేంటి అలా అనుకోగానే ఇలా వచ్చేస్తుంది? ఆ పిల్ల గురించి మనకెందుకు, వదిలే. ఈ పెళ్ళి ఆగిపోతుంది, అది చాలు.
నేను ఫోన్లో మాట్లాడినవాడు మరీ మూర్ఖుల్లా ఉన్నాడు. వాడు ఎలాగైనా ఆ డమ్మి చేతిని లాక్కపోతాడు. దాని బండారం కూడా బయటపడిపోతుంది. హ్యాపీగా బావకి నాకు మధ్యలో ఇంకెవ్వరూ ఉండరు. ఇంక బావ నావాడే. గోమతి, అత్తయ్య గారు, అన్ని పనులు అయిపోయినట్టే కదా? దాదాపుగా అన్ని పనులు అయిపోయినట్టే అత్తయ్య గారు. ఒరే ఆనంద్, విరాజ్ రెడీ అయ్యాడా? రెడీనే అమ్మా. పంతులు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాడు. విరాజ్ పీటల మీదకి రాగానే ఆ నకిలీ దానికోసం రావాల్సిన వాడు వస్తాడు. దాని నిజ స్వరూపం బయటపెట్టి దాన్ని లాక్కొని పోతాడు. లయ, ఆ డమ్మీ దాన్ని వాడెవడో లాక్కుని వెళ్ళాక కుదిరితే ఇదే ముహూర్తానికి నిన్ను నీ బావ పక్కన పీటల మీద కూర్చోబెడతాను. అమ్మా, నేను చెప్పిన సామాగ్రి తెప్పించండి. ఒక్క నిమిషం పంతులు గారు. అలాగేనే. అత్తయ్య గారు, విరాజ్ పెళ్లి మళ్ళీ మన సమక్షంలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. అవునమ్మా, వాడి పెళ్లి చూడలేకపోయామనే లోటు ఈ రోజుతో తీరబోతోంది. అబ్బో, వీళ్ల సంతోషాలకు అవధులు లేనట్టు ఆనందపడిపోతున్నారు. కాసేపే కదా పిన్ని, వీళ్ళ ఆనందమంతా. సంబరపడిపోనివ్వు. ఆ డమ్మీ చేత్రని ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకున్నారు కదా. నిజం తెలిస్తే అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి. చూద్దాం, ఆ అవకాశం కూడా ఉంది కదా. ఈలోపు ఆగిపోయే పెళ్లికి మన మీద అనుమానం రాకుండా తోచిన పని అందుకొని హెల్ప్ చేద్దాం. పదండి. అన్నీ వచ్చాయి కదా అత్తయ్య గారు? వదినా, అన్నీ సిద్ధమైపోయినట్టున్నాయి. పంతులు గారు చెప్పిన సామాన్లు వచ్చాయా? అదిగో పెద్దోడు తెచ్చాడుగా. అమ్మా, హోమానికి హోమగుండం తెప్పించారా? తెప్పించాం పంతులు గారు. తీసుకొచ్చి పక్కన పెట్టండి. ఆనంద్ గారు, నేను తీసుకొస్తాను. లయ, పద. పంతులు గారు, ఇది ఎక్కడ పెట్టమంటారు? ఇక్కడ పెట్టండి అమ్మా. వెలిగించేయమంటారా పంతులు గారు? అప్పుడే కాదమ్మా. హోమానికి ఇంకా టైం ఉంది లేలయ్యా. వాళ్ళు రావాలి కదా, అప్పుడు వెలిగించొచ్చులే. అన్నిటికీ ఒక ముహూర్తం ఉంటుందిలయ్యా, ఆ ప్రకారమే జరుగుతాయి. ఆహాహాహాహా, చిన్నోడి పెళ్లికి మీరు పనులు చేయడం చూస్తూ ఉంటే దేవతల పెళ్లికి రాక్షసులు ఏర్పాట్లు చేసినట్టుందే. అమ్మా, నీ కంటికి మేము రాక్షసుల్లా కనిపిస్తున్నావా? ఏదో ఊరికే అలా పోల్చాలేవే. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే, అందర్నీ మంచిగా అర్థం చేసుకుని ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదు కదా. నీ కంటికి కన్న కూతురే సమస్యలా కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ మంచిగానే కనపడతారు. అయ్యో హంస, అత్తయ్య గారు ఏదో అలా అన్నా నువ్వంటే తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టమున్నా పిన్నిని అందరి ముందు అలా అనటం ఏం బాగోలేదు బామ్మగారు. మామ్, మన గ్రానీనే కదా అంది, వదిలేసే. ఇది కరెక్టే. వదిలేక ఇంకేం చేస్తానులే. పంతులు గారు, మీరు చెప్పినవన్నీ వచ్చేసాయి కదా? అన్నీ వచ్చినట్టేనమ్మా. వరుడు సిద్ధంగా ఉన్నాడు కదా? సిద్ధమే పంతులు గారు. ఇది విధి కలిపిన బంధం. ఎంత దూరం పరిగెత్తినా తిరిగి చూస్తే పక్క పక్కనే ఉంటాం. నువ్వు వేసిన ఈ 3 ముళ్ళు కూడా ముచ్చటైన చిక్కుముళ్ళు.
ఏవైనా చేస్తాను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను. అతని మనసుకి మందు నువ్వే. అది ఇప్పటికిప్పుడు నీకు అర్థం కాదు. పోను పోను అన్నీ నువ్వే తెలుసుకుంటావు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని నీకు మాటిచ్చాను. కానీ ఆ అమ్మవారు మనిద్దరిని కలపాలని అనుగ్రహించారు. ఆమె ఆశీర్వాద బలంతో పీటల మీదకి ఎక్కబోతున్నాను. నీకు ఇచ్చిన మాటని తప్పుతున్నాను. అమ్మా, వధువరులను తీసుకురండి. అమ్మా, కూర్చోండి. నందు ఏంటి అలా కూర్చుండిపోయింది? తనే కదా ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని చెప్పి నాకు మాటిచ్చింది. అంటే ఈ పెళ్ళి ఆగట్లేదా? నేను నందు మెడలో తాళి కట్టాలా? నో, నేను నందు మెడలో తాళి కట్టలేను. నా చైత్రకి నేను అన్యాయం చేయలేను. నా ప్రేమని నేను చంపుకోలేను. నాన్న, వచ్చి పీటల మీద కూర్చో. ఒక్క నిమిషం అమ్మా, నేను మీ అందరితో మాట్లాడాలి. ఏమున్నా తర్వాత రా చిన్నోడా. టైం అయిపోతోంది నాన్న, వచ్చి కూర్చో. లేదు బామ్మ, పీటల మీద కూర్చునే ముందే నీకు, అమ్మకి, అన్నయ్యకి, నా వాళ్ళందరికీ నేను ఒక నిజం చెప్పాలి. ఏంటన్నా, ఇప్పుడే చెప్పాలా ఆ నిజం? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు మాట్లాడకపోతే నేను ఇంకెప్పటికీ మాట్లాడలేను. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఒకరుంటారు. అలా నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ చైత్ర. అలాంటి చైత్ర అనుకోకుండా నా నుంచి దూరమైంది. ఆ బాధలో నేనున్నప్పుడు మీరు నా జీవితంలోకి మరొకరిని తీసుకురావాలని చూశారు. ఆ క్షణం చైత్రకు అంకితం చేసిన ఈ జీవితం మరొకరికి ఇవ్వలేక ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయమే నన్ను ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
ఇదంతా అందరికీ తెలిసిందే కదా రాక్ స్టార్. ఇప్పుడెందుకు దీని గురించి? నీ జీవితంలో జరిగిపోయిన బాధ గురించి ఇప్పుడెందుకురా? ఇప్పుడు నీ జీవితంలో రాబోతున్న సంతోషం గురించి, ఎదురుగా ఉన్న నీ చైత్ర గురించి ఆలోచించు. అవును నాన్న, నీ సంతోషం నీ చైత్ర అని మాకు తెలుసు. పీటల మీద నీ చైత్ర ఎదురు చూస్తుంది. రా నాన్నా. ఏమీ మాట్లాడకుండా వచ్చి కూర్చొని నీ చైత్ర మెళ్ళలో తాళి కట్టరా చిన్నోడా.